మహిమ కావాలయ్యా. ఈ భూమి మీద నేను ఏది కలిగి ఉన్నా నీ కృప లేకపోతే అవన్నీ కూడా వ్యర్థం. కనుక ఈ సందర్భంలో ఎవరండి ఆయన అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వారు ఒకనొక సమయంలో సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అచ్చట ఉండెను. ఆమె నడు వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలబడలేకుండెను. చక్కగా ఏంటంట? చక్కగా నిలబడలేదు. ఏంటా జబ్బు? బాధ ఏంటి? నడు వంగిపోయింది. ఏం వంగిపోయింది? నడు వంగిపోయింది. ఎందుకు నడు వంగింది? ఆమెకి ఏం పట్టింది? బలహీనపరచు దయ్యం. నడు వంగిపోయిన స్థితి. ఈ రాత్రి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ స్థలంలో ఉన్న వారులారా, ఏ బలహీనతతో నీవు బంధించబడ్డావో, ఎటువంటి అనారోగ్యంతో నీవు ఉన్నావో పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. వంగిపోయిన నీ జీవితాన్ని ఆయన నిటారుగా చేయటానికి పరలోకము నుండి భూమి మీదకి దిగి వచ్చాడు. హల్లెలూయా. వంగిన వారిని, కృంగిన వారిని, భంగపడిన వారిని, వేదనతో ఉన్న వారిని, ఏడ్పుతో ఉన్న వారిని, వేదనతో ఉన్న వారిని అందరినీ ఆదరించడానికి ఆయన పరలోకాన్ని విడిచి భూమి మీదకి దిగి వచ్చిన దేవుడు. దేవుని స్తోత్రం. వంగిపోతుంటారు చాలా మంది, మెల్ట్ అయిపోతారు. వంగటువంటి ఏంటంటే ఇంగ్లీష్లో మెల్ట్ అయిపోతుంటారు. బెండ్ వచ్చిన పరిస్థితి, వంగిపోయిన స్థితి. ఈ తల్లి కూడా వంగిపోయింది. అపవాది చేత వంగిపోయింది. సాతాను పట్టింది, వంగిపోయింది. అయితే యేసు ఆమెను చూసి మందిరములో యేసు ప్రభువారు బోధ చేస్తున్నారు. సమాజ మందిరాలు ఉండేవి ఆ రోజుల్లో. ఏ మందిరాలు? సమాజ మందిరాలు ఉండేవి. సమాజ మందిరంలో లేచి నిలబడి ప్రభు బోధ చేస్తుంటే ఆ బోధ వింటున్నటువంటి అనేక మంది ఆశ్చర్యపడిపోయారు. ప్రభువారు ఓ తల్లిని చూశారు. ఆమె నడుము వంగిపోయిన స్త్రీ. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ సుమారు 60-70 మంది కూర్చుంటే ప్రభు నిన్ను చూస్తున్నాడు. ఏ స్థితిలో నీవు ఉన్నావో, ఏ మనస్సుతో ఉన్నావో, ఏ బలహీనతో ఉన్నారో, ఎటువంటి కృంగి పరిస్థితిలో ఉన్నావో ఆయన చూస్తున్న దేవుడు. హల్లెలూయా. వంగిపోయిన స్త్రీ నడు వంగిపోయింది. ప్రభు పిలుస్తున్నాడు. యేసు ఆమెను చూసి